సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో పచ్చడి కంపల్సరీ చేస్తాం కదా. కారం వేయకుండా నువ్వులతో మామిడికాయ పచ్చడి చూద్దామా. దానికోసం నేను ఫ్రెష్ మ్యాంగోస్ తీసుకున్నాను. ఈ మ్యాంగోస్ అయితే మా పక్కన ఉండే అక్కకు మామిడి తోట ఉంది. అక్క తోటలోంచి అయితే నాకు కొన్ని మ్యాంగోస్ అయితే తెచ్చిచ్చింది. ఇంక ఇన్ని ఏం చేస్తామని చట్నీ పెట్టేద్దామని నువ్వులతో అయితే కారం వేయకుండా చట్నీ ట్రై చేస్తున్నాను. దానికోసం ఈ కప్పుతో 2 సగం కప్పులు అయింది పచ్చలు, మ్యాంగో పచ్చలు. దానికి సగం కప్పు నువ్వులు తీసుకున్నాను. ఆవాలు సగం కప్పు, మెంతులు 1 స్పూను, జీలకర్ర పోపులోకి ఇందులోకి కొన్ని, ఇంకా సాల్ట్ 1/2 కప్పు తీసుకొని ఇంకా నువ్వులైతే వేంపుకున్నాను. జీలకర్ర ఆవాలు అయితే వేంపుకోకుండా పచ్చివే చేశాను. ఫస్ట్ అయితే జీలకర్ర ముద్దలు కట్టకుండా పౌడర్ చేసి తర్వాత జీలకర్ర ఆవాలకు పౌడర్ కూడా అందులో వేసి కలుపుకొని 1 స్పూను పసుపు, కొన్ని ఎల్లిపాయలు అందులో వేసి మంచిగా కలిపేసుకున్న సాల్ట్ అన్నీ వేసి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు కూడా ఇందులో వేసి కలిపేసుకొని పోపు కోసం ఇంకా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఇంకా పల్లి నూనె వేసుకోవాలండి. పల్లి నూనె వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఎల్లిపాయలు కూడా వేసి అది ఇంకా 1 అవర్ చల్లార్చిన తర్వాత ఇందులో కలిపేసుకొని మంచిగా ఒక జార్లో పెట్టేసుకున్నాను. పెట్టి ఒక 3 డేస్ తర్వాత చూద్దాం ఎట్లా అయిందో. నూనె మంచిగా పైకి వస్తుంది కదా, జార్లో అయితే పెట్టేసి ఒక 3 డేస్ మంచిగా ఇక్కడ ముట్టుకోకుండా పక్కన పెట్టేసిన తర్వాత చూద్దాం. ఒక 3 డేస్ తర్వాత ఆయిల్ ఇట్లయితే పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మా బాబు ఉండి మమ్మీ నాకు ఫస్ట్గా పెట్టు అని అన్నాడు. సరేలే అని చెప్పి వేడి అన్నము నువ్వుల ఆవకాయ పచ్చడితో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే భలే ఉందండి. నేను ఫస్ట్ తినేసి మా బాబుకి పెడితే వీడియోలో నేను పెడతాను మమ్మీ అని తిని బాగుందని చెప్పాడు. మీరు ట్రై చేయండి, కమ్మగా ఉంటుంది, కారం లేకుండా ఘాటుగా ఉంటుంది. వీడియో ఇంతే, బాయ్.